బ్రేకింగ్ చూస్తున్నాం. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన సిఐడి అధికారుల కాల్ డేటా రికార్డును భద్రపరచాలంటూ ఏసీబీ కోర్టులో ఇప్పటికే చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు పిటిషన్ చేశారు. అయితే అరెస్టు సమయంలో ఇతర వ్యక్తుల డైరెక్షన్లో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడును అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఇదివరకే సిఐడి తరపున న్యాయవాదులకు కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. దీంతో నిన్న చంద్రబాబు న్యాయవాదుల దాఖలు చేసిన కాల్ డేటా రికార్డ్ పిటిషన్పై సిఐడి అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. అధికారుల కాల్ డేటా ఇస్తే వారి స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పిటిషన్లో సిఐడి న్యాయవాదులు పేర్కొన్నారు. అంతేకాకుండా అధికారుల భద్రతకు కూడా నష్టం కలుగుతుందని పిటిషన్లో సిఐడి న్యాయవాదులు పేర్కొన్నారు. ఇరు వర్గాల న్యాయవాదులు దాఖలు చేసిన సిఐడి కాల్ డేటా రికార్డుపై ఈరోజు ఏసీబీ కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్లో ఉన్నారు. గాలిబ్, చంద్రబాబు నాయుడు అరెస్టు చేసిన సిఐడి అధికారుల కాల్ డేటా రికార్డును భద్రపరచాలంటూ ఇటు ఏసీబీ కోర్టులో ఇప్పటికే చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు అయితే పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? ఇందుకు సంబంధించి ఏసీపీ న్యాయవాదులు సిఐడి న్యాయవాదులను కూడా కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఏసీపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా చంద్రబాబును అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు కాల్ డేటా రికార్డును భద్రపరచాలంటూ ఏసీపీ కోర్టులో చంద్రబాబు తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ చేసిన సమయంలోని ఇతర వ్యక్తుల డైరెక్షన్ లో సిఐడి అధికారులు చంద్రబాబు అరెస్ట్ చేశారనేది మాత్రం ప్రధానంగా పిటిషన్ లోని చంద్రబాబు తరపున న్యాయవాదులు పేర్కోవడం జరిగింది. దీనిపై ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయాలని కూడా సిఐడి న్యాయవాదులను ఏసీపీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిన్న చంద్రబాబు న్యాయవాదులు దాఖలు చేసిన కాల్ డేటా రికార్డు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేశారు. సిఐడి అధికారుల కాల్ డేటా ఇస్తే వారి స్వేచ్ఛకు భంగం కలుగుతుంది అనేది మాత్రం ప్రధానంగా పిటిషన్ లో సిఐడి తరఫున న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా అధికారుల భద్రతను నష్టం ఉంటుందని కూడా సిఐడి న్యాయవాదులు కౌంటర్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇంకా దాంతో పాటు ఇరు వర్గాల న్యాయవాదులు దాఖలు చేసిన సిఐడి కాల్ డేటా రికార్డు పై ఈ రోజు ఏసీపీ కోర్టులో విచారణ జరిగే అవకాశాలు కలుగుతుంది. ప్రధానంగా చూసినట్టయితే చంద్రబాబు అరెస్ట్ చేసిన సమయంలోని చంద్రబాబుకు సంబంధించిన విచారణ చేసే సమయంలోని కొంతమంది బయట వ్యక్తుల ప్రమేయంతోని సిఐడి అధికారులు వ్యవహరించారు. ఇందుకు సంబంధించిన సిఐడి అధికారుల కాల్ డేటా బహిర్గతం చేయాలి అనేది మాత్రం ప్రధానంగా పిటిషన్ లోని చంద్రబాబు తరపున న్యాయవాదులు పేర్కొన్న నేపథ్యంలో దానిపై కౌంటర్ కూడా సిఐడి న్యాయవాదులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇందులోని అధికారుల స్వేచ్ఛను భంగం కలిగించేలాగా ఉండేదని మాత్రం ప్రధానంగా పేర్కొన్న నేపథ్యంలో ఈ రోజు ఏసీపీ న్యాయస్థానంలో చాలా కీలకమైన పిటిషన్ పై విచారణ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో ఏసీపీ న్యాయస్థానం నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకంటే సిఐడి అధికారులు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలతో కొంతమందితో మాట్లాడారు అనేది మాత్రం ప్రధానంగా చంద్రబాబు తరపున న్యాయవాదులు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీనిపై ఇరు పక్షాలకు సంబంధించిన వాదులు ఏ విధంగా ఉంటేనే చూడాల్సి ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నానికి దీనిపై ఏసీపీ కోర్టులో విచారణ జరిగే అవకాశం. Right. Thank you, Galib. Thanks for the details.